హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ రామోయిజం. నమ్మకాలకి మూఢనమ్మకాలకి మధ్య అంతరం బాగా తగ్గిపోతున్న ఒక క్లిష్ట సమయంలో ఉంది ప్రపంచం అంతా కూడా. ఆనందయ్య ఆయుర్వేదం నుంచి ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వరకు ఎంత సైన్స్ ఉన్నా, ఎంత పరిశోధన ఉన్నా, అంతిమంగా ఒక నమ్మకం ఉంటేనే మనం దాన్ని స్వీకరించి అది పనిచేసే పరిస్థితి అని కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. మరోవైపు తీవ్రమైన సంఘటనలు చూస్తున్నాం. పూర్తిగా విచక్షణ కోల్పోయి ఇంకా ఏదో ఉందని ఆశించి ఉన్న జీవితాన్ని కాపాడుకోకుండా ఎక్కడెక్కడో ఎలాంటి క్షుద్ర పూజలు చేసేసి సొంత పిల్లల్ని కూడా భరిస్తున్న కఠోరమైన సంఘటన కూడా చూస్తున్నాం. నమ్మకం అంటే ఏమిటి, మూఢనమ్మకం అంటే ఏంటి, రామ్ గోపాల్ వర్మ గారు దేని మీద నమ్మకం పెడతారు, దేన్ని పక్కకి పడేస్తారు, ఇదే అంశంపై ఇవాల్టి స్పార్క్ ఆఫ్ రామోయిజం. సార్ నమస్కారం, స్వాగతం అని నేను ఇప్పుడు గ్రాంధిక తెలుగులో మాట్లాడేందుకు అలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నమస్కారం పెట్టి నేను మీరు బాబాలాగా ఫీల్ చేసేసి, మీరు తప్పకుండా బాబాని నేను రామ కృష్ణ అదిగో దేవుడి పేరు స్మరించుకున్నందుకు పైనుంచి అలా పూర్వవర్షం మాకు గ్రాఫిక్స్లో కురుస్తుంది. ఎస్. సో ఫండమెంటలీ ఐఎమ్ నాట్ షూర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది నమ్మకానికి మూఢనమ్మకానికి. ఎందుకంటే ఇప్పుడు బేసిస్ లేకుండా ఏమి దాంట్లో ఒక గుడ్డిగా నమ్మేస్తుంది అని మూఢనమ్మకం అనుకుంటే, ఆ నమ్మకం వలన ఎవరికో ఒక హాని జరుగుతుందా, లేకపోతే సంథింగ్ లైక్ దట్, లైక్ యూ మెన్షన్ ద ఇన్సిడెంట్ యూనో రైట్. కానీ ఫండమెంటలీ చూస్తే మీకు ఐదర్ తెలుసు లేకపోతే మీరు నమ్ముతారు. తెలుసు అనేది నాలెడ్జ్కి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉండడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, సైంటిస్ట్ని నమ్ముతాం. రైట్. దట్ ఆల్సో కమ్స్ అండర్ ద బిలీఫ్. కానీ సైన్స్ చాలాసార్లు ఒక్కొక్కసారి మేము తప్పు చేసామని చెప్తుంది మళ్ళీ, లేకపోతే సైన్స్ అనేది కంటిన్యూస్లీ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ ఒక చోట స్టాప్ అవుతుంది. ఒక పర్టిక్యులర్ టైంలో మనం బిలీవ్ చేసిన అర్థం అనేది ఫ్లాట్గా ఉంది అని బిలీవ్ చేసాం, ఇంకో పర్టికులర్ టైంలో గెయిల్ వచ్చిన తర్వాత రౌండ్ అని ప్రూవ్ చేసాడు. అలాగా కంటిన్యూస్గా ఎవాల్వ్మెంట్ ఉంటుంది. మనకున్న ఏది మన ఆ టైంలో కరెక్ట్ అనుకున్నామా లేదా అని. రైట్. సో మోడర్న్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే, ఒక ఫైనల్గా మన మైండ్లో ఉన్న సెన్సెస్ ఏదైతే ఉన్నాయో, మనం ఏదైతే మనం ఆస్వాదించగలిగామో దాని నుంచి మన రేంజ్ ఉంటుంది థింకింగ్. నాకు మీరు ఇప్పుడు నా సెన్స్ ఆఫ్ సైట్తో కనిపిస్తున్నారు, మీరు ఆ సోఫాని మీ సెన్స్ ఆఫ్ టచ్తో ముట్టుకుంటున్నారు, నా మాటలు మీ సెన్స్ ఆఫ్ హియరింగ్తో అంటున్నారు. ఈ సెన్సెస్ అన్ని ఫంక్షన్స్ ఆఫ్ యువర్ మైండ్. రైట్. అప్పుడు మీ ఇంద్రియాలు పనిచేయటం వల్లనే నేనున్నానా, లేకపోతే ఏదో షూట్ జరుగుతుందా, స్పార్క్ ఆఫ్ రామోయిజం అనేది మీకు ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ సెన్సెస్. రైట్. మీరు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు బోర్ కొట్టి మీరు నిద్రపోయారు అనుకోండి, మొత్తం రామోయిజం మాయమైపోతుంది, నేను మాయమైపోతుంది అంతా. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. దానికి రియాలిటీ ఉండదు. ఎందుకంటే మీరు నిద్రపోయినప్పుడు ప్రపంచం పోయింది, మెలుగు కొట్టి వస్తుంది అది. అండ్ దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ కాన్షియస్ లివింగ్ బీయింగ్. సో అప్పుడు నేను తప్పిస్తే ప్రపంచమే లేదు అని నేను అనుకున్నాను అనుకోండి ఒక సెకండ్, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన కళ వచ్చినప్పుడు అదే నిజం అనిపిస్తుంది. మేల్కొనే వరకు 100% అది నిజం అని మనం ఫీల్ అవుతాం. ఎందుకు? మన సెన్సెస్ చెప్తున్నాయి, మనకున్న మైండ్లో ఇంటర్నల్ ప్రాసెస్లో ఇది నిజం అని భ్రమ కలిగిస్తాం. సో సేమ్ థింగ్ కెన్ ఎక్స్టెండ్ అవుట్ సైడ్. సపరేట్ ఈ నమ్మకం మూఢనమ్మకం కాంటెక్స్లో ఏ మనిషి దేన్ని నమ్ముతున్నాడు అనేది కేవలం అతని పర్స్పెక్టివ్లో ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటాడు, వాడు ఊర్లో ఉంటాడు, ఒక ట్రైబల్ ఉంటాడు, లేకపోతే ఒక యానిమల్ ఉంటుంది. దాని ప్రపంచంలో అది ఏం నమ్ముతుంది, వాడు ఏం నమ్ముతున్నాడు అని మనకు అర్థం అవ్వటం అనేది ఇంపాసిబుల్ అసలు ఆ కాంటెక్స్లో. సో ప్రతి థింకింగ్ పర్సన్కి వాళ్ళ సెపరేట్ ప్రపంచం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా, దేవుళ్ళు ఉన్నాయా, ఆనందయ్య ఉన్నాడా, లేకపోతే బ్రహ్మ ఉన్నాడా అనేది ప్రతి పర్సన్ ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్ బట్టి వాడు ఒక డెఫినేషన్ తీసుకుంటాడు యూనో. సో ఆ ప్రపంచంలో లేని వాడికి అది మూఢనమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మల్లిక్ పరచూరి గారిని విపరీతంగా నమ్మారా? కరెక్ట్, నమ్మటం. ఎందుకు కరెక్ట్ అంటే నాకు సబ్జెక్ట్ మ్యాటర్ తెలియదు.
నాకు మల్లిక్ పరుచూరి ఏం మాట్లాడుతున్నారు అనే సబ్జెక్ట్ మ్యాటర్ నాకు తెలియదు. అప్పుడు తెలియనప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ద పర్సనాలిటీ. రైట్. మల్లిక్ పరుచూరి మాట్లాడుతున్నారు, ఎక్స్ మాట్లాడుతున్నారు, వై మాట్లాడుతున్నారు, జెడ్ మాట్లాడుతున్నారు. ఈ నలుగురిలో ఎవరి మాటల్లో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనిపించిందో అతని కాన్ఫిడెన్స్ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తనకి తెలిసిన సైన్స్ నాకు లేదు, నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ టైము లేదు, లేకపోతే కెపాసిటీ కూడా లేదు నాకు. సో మనలో ఉన్న ప్రతి మనం ఎవరైనా సరే ఫైనల్గా నమ్మకం అనేది లేకపోతే సొసైటీ ముందుకు నడవు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ, మనలో ఉండే ఒక గుణం అవతల మనిషిలో కనిపిస్తే దెర్ ఇస్ ఎ రెజొనెన్స్. ఆ రెజొనెన్స్ తో మన మీద మనకుండే నమ్మకం అక్కడ రెజొనేట్ అవుతుంది. పాసిబుల్. సో ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఫ్లాక్ టుగెదర్ ఎందుకు అంటాం, అక్కడి నుంచి వచ్చింది. ఒకేలా ఆలోచించిన వాళ్ళు గ్రూప్ అవుతారు. అదొక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, రిలీజియస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వచ్చు. ఎవరైనా సిమిలర్ థింకింగ్ అనేది మీకు అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, 100%. అది కలుస్తుంది. తర్వాత ఇప్పుడు అదే సేమ్ దాంట్లో నేను ఆలోచించే దానికి ఎంతో కొంత దగ్గరలో ఉందా, లేకపోతే తను మాట్లాడుతుందే నాకు కొంచెం వేతాళ్ళ కన్నా ఎక్కువ అర్థమవుతుందా, ఎక్కువ కన్విన్సింగ్ అనిపిస్తుందా అనే దాంట్లో కూడా యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ద పర్సన్. ఒకటి. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ మీరు కౌంటర్ చేయొచ్చు. మల్లిక్ పరుచూరి హీస్ టెలింగ్ సమ్ డేటా. రైట్. ఏదో కెమికల్ పేరు చెప్తున్నాడు, లేకపోతే ఏదో ఇది అంటున్నాడు, ఏదో ఆ కైండ్ ఆఫ్ మీరు అప్పుడు దాని కంపారబుల్ డేటాలో అదే ఎక్స్పర్టీస్ ఉన్న ఇంకో కెమికల్ ఇంజనీరు, ఇంకో డాక్టరు మళ్ళీ చెప్పిన ఈ పాయింట్ తప్పు ఎందుకంటే ఇది కరెక్ట్, మళ్ళీ చెప్పిన ఆ పాయింట్ తప్పు ఎందుకంటే ఇది, మీకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది రిలేటివ్గా. కానీ మూఢనమ్మకం అనేది ఏదైతే ఉందో అది చాలా ఇండివిజువల్ పర్స్పెక్టివ్, అది చెక్ చేయడానికే లేదు. ఇప్పుడు నాకు దెయ్యం కనిపిస్తుంది అంటే మీరు ఎలా చెక్ చేస్తారు దెయ్యం కనిపిస్తుందా లేదా అని? సో వెరిఫికేషన్ ఉండాలి. వెరిఫికేషన్ ఉన్నప్పుడే మీకు సైన్స్ పనిచేస్తుంది. అప్పుడు కూడా మీ నమ్మకం అయినప్పటికీ ఛాన్స్ ఆఫ్ వెరిఫికేషన్ ఇస్ దర్, విచ్ ఇస్ వై సైన్స్ వర్క్స్ ఆన్ డేటా. డేటా ఈజ్ రిలేటబుల్ అండ్ ఏమంటారు దాన్ని క్లియర్ కట్గా మీరు ఇక్కడ మీకు రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మూఢనమ్మకం అనేది ఎక్కడ వస్తుందంటే, మూఢనమ్మకం అనేది దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్. రైట్. అది ఒక పర్టికులర్ పర్సన్స్ పర్సనాలిటీ అంతే. అతని మైండ్లో ఉన్న ఒక ప్రపంచాన్ని హీఈస్ మేనేజింగ్ టు టెల్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తాడు. దీంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటి, ఇప్పుడు జోన్స్ అని సౌత్ అమెరికా ఐ థింక్ ఒక 900 మందిని కన్విన్స్ దెమ్ టు కమిట్ సూసైడ్ ఒకేసారి, మాస్ సూసైడ్. అంటే ఎంత నమ్మకం కలిగించే శక్తి లేకపోతే అలాంటిది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు సపోజ్ తిరుపతి ఉన్నారు, తిరుపతి అందరు వెళ్ళి లైన్లో ఉంచున్నారు, దేవుడి మీద నమ్మకం ఉన్నోళ్ళే ఉంటారు లైన్ మొత్తంలో. కానీ ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా ప్రత్యక్షమైపోయి లైన్లో నుంచి వాళ్ళ దగ్గర మీరు అందరూ ఇప్పుడు చచ్చిపోండి, మీ అందరికీ నేను స్వర్గప్రాప్తి ఇచ్చేస్తా, వచ్చే జన్మలో ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తా అని చెప్పాడు అనుకోండి, ఆయన కూడా ఎవరు చావు. ఎందుకంటే మీకేది పోనప్పుడు మీ నమ్మకం ఉంటుంది, మీది పోయినప్పుడు ఆ నమ్మకం అంత పనిచేయదు. సో అదేంటి, అప్పుడు నమ్మకం కూడా డిగ్రీలో ఉంటుంది, అబ్సల్యూట్గా ఉండదు. ఇంతవరకు అయితే నమ్మితే ఇంతకు మించి కష్టం. ఆ నమ్మకం విపరీతమైన వచ్చేసి మీరు యాక్షన్ తీసేసుకున్నారు, దాన్ని మీరు యాక్చువల్లీ చేసేసారు, అది మూఢనమ్మకం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మదనైపోయిందో వాళ్ళు నమ్మేసి శివుడు నాలోకి వచ్చేసాడు అందుకని చంపేసి చచ్చిపోయేంత లెవెల్లోకి ఆ డిగ్రీలోకి మీకు నమ్మకం వచ్చినప్పుడు దట్ కమ్స్ అండర్ మూఢనమ్మకం. ఎందుకంటే మీకు డైరెక్ట్ యాక్షన్ వచ్చేసింది. రైట్. ఇక్కడేంటి మీరు ఆచి తూచి కొంచెం కొంచెం చేస్తున్నారు, మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఒక రేంజ్.